అని చెప్తున్నాను. ఆయన నిన్న మంత్రివర్గ సమావేశానికి కూడా రావాలి. మంత్రివర్గ సమావేశానికి రాకుండా ఢిల్లీలో ఉండటం ఉప ముఖ్యమంత్రి నిజానికి చాలా అరుదైన విషయం. అసలు పార్లమెంట్ జరుగుతున్నప్పుడే వెళ్ళారు. అట్లాంటి మంత్రివర్గ సమావేశానికి రాకుండా ఎందుకు వెళ్ళారు అనే దాని మీద రకరకాల కథనాలు అవన్నీ ఉన్నాయి. ఏదైనా ఆయన లేకపోయినా ఏదో కమిటీ వేశారు కాబట్టి ఆ విషయం కమిటీ చూసుకుంటుందని మనం భావించాలి. ఇంకా అరవ శ్రీధర్ విషయంలో పవన్ ఆదేశాల మేరకు జరుగుతుంది, ఖచ్చితంగా ఉంటామని వాళ్ళు చెప్తుంటే కొంతమంది మీడియా వాళ్ళు మటుకు చాలా తీవ్రంగా నిన్న అమ్మాయి మీడియా కాన్ఫరెన్స్ పెట్టారు. వీణ తప్పకుండా ప్రశ్నలు క్రాస్ క్వశ్చన్స్ వేయచ్చు, కానీ మనకు యుద్ధమే ఉండదు కదా ఎవరితో అయినా కదా. కానీ అది కనుక చూస్తే దాదాపు ఆమె ఒక మహిళ ఏదో బయట పెట్టారు. ఎవరి మీద మనం వాళ్ళ వ్యక్తిత్వ పరీక్ష చేయం కదా. మన ముందు మీడియా ముందున్న అంశాల్లో ఏం చేయాలి, ఏం చర్యలు తీసుకోవాలి, పవనే తీసుకోవాలంటే వీళ్ళకి ఎందుకంటే ఇంత గొడవ నాకు అర్థం కాదు. ఆయన దాకా ఆ అంశం వెళ్ళిన పరిస్థితి లేదు కదా సార్. ఎవరికి? పవన్ కళ్యాణ్ గారి దాకా తెలియకుండా ఉంటుందని నేను అనుకోను. జనసేనలో ఏ విషయమైనా పవన్ కళ్యాణ్ తెలియకుండా కమిటీ వేసేటంత తెలిస్తే ఏమంటారు దాంట్లో పెద్ద. అవును, కమిటీ వేశారు. పార్టీ ఆయనే వేయిస్తుంటే కమిటీ జనసేన వాళ్ళే కమిటీ వేసి దర్యాప్తు చేస్తామంటుంటే మీడియా వాళ్ళు కాదని అక్కడికక్కడే కొంతమంది, అందరూ కాదు ఒకరిద్దరు. ఎందుకంటే ఈరోజు ఉదయం నేను ఒక ఛానల్ చూస్తుంటే తప్పు ఒప్పుకున్న వీణ అవన్నీ కల్పితమైన వీడియోలు అని హెడ్డింగ్లు పెట్టారు. మీరు ఎక్కడైనా చూసారా ఆమె ఒప్పుకున్నట్టు? అట్లా తయారవుతుంది. ఎందుకు ఇలా అవుతుంది? ఇప్పుడు అత్యుత్సాహం ఒకరి మీద వేయాలని అది ఆ సమస్య అది అనవసరమైంది. జనసేనకు లేని అత్యుత్సాహం వీళ్ళకెందుకు? రాజును మించిన రాజభక్తి లాగా. సో మనం చూద్దాం, వాళ్ళే జనసేన నడిపిస్తున్నట్లు వాళ్ళు బిహేవ్ చేస్తూ ఉంటారు. అంతే కదా. పైగా వాళ్ళకున్న పేరేమో ఇంకోటి, మళ్ళీ వాళ్ళు జనసేన అనే పేరు అది కూడా కాదు, వేరే పేరు. ఎందుకు అంత అత్యుత్సాహము? ఎవరైనా న్యాయం జరగాలి, నిజం నిరూపణ కావాలని కోరుకోవాలి, అంతవరకే. ఇంతకు ఢిల్లీలో ఈ రెండు మాట్లాడలేదు, కానీ అసలు ఏం మాట్లాడారో అది కూడా తెలియదు. ఇప్పుడు తర్వాత మాట్లాడతారేమో తెలియదు, కానీ మొత్తానికి రాజ్యసభ స్థానాలు 4 భర్తీ చేయబోతున్న ఒక సమయము. రెండోది కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ఎంతో కొంత జరుగుతుంది అంటున్నప్పుడు పవన్ అక్కడికి వెళ్ళారు. బాగా మీడియాలో సర్క్యులేట్ అవుతున్న పేరు లింగంనేని ప్రసాద్ రమేష్ అతని పేరు. సరే ప్రసాద్ మన దగ్గరికి వస్తారు. లింగంనేని రమేష్. ఇంకా కొత్త పేర్లు కూడా వస్తున్నాయి సార్. ఇంకేం వస్తున్నాయి చెప్పండి, మీకు కొత్త కొత్త వాళ్ళ పేర్లు కూడా వినపడతాయి. చెప్పండి, వింటారు కదా జనం.